ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే రక్షింపబడతారు. ప్రభు నా పాపముల కొరకు ఈ లోకములో జన్మించి చనిపోయి తిరిగి లేచాడని ఎవరైతే తమ నోటితో ఒప్పుకుంటారో వారే రక్షింపబడతారు. రక్షణార్థమైన మారు మనసు ఆత్మకు దుఃఖాన్ని ఇస్తుంది. ఆ దుఃఖమే దేవునికి దగ్గరగా చేస్తుంది. దేవునికి దగ్గరయ్యే కొలిది దేవుని యొక్క ఆత్మాభిషేకంతో మనం నింపబడతాము. అన్య భాషలతో మాట్లాడతాము. ప్రవచనాలు చెప్పేవారు లేపబడతారు. సువార్తలు ప్రకటించేవారు లేపబడతారు. అనేకులు సేవకులు లేపబడతారు. నిన్ను చూసి అనేక మంది దేవుని వైపుకు నడిపించబడతారు. ఇదే సిలువను గూర్చిన వార్త. అది మనకు శక్తి, నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంటాది.